అర్జునుడు తన దేవదత్తం పూరించాడు. యాగాశ్వం పరుగులు పెట్టింది. వెనుక అర్జునుడు తన సైన్యంతో వెళ్తున్నాడు. ఉత్తర దిక్కుగా వెళ్లిన అశ్వం మొదటగా త్రిగర్త రాజ్యం చేరుకుంది. దాన్ని పాలించే సూర్యవర్మ తన తమ్ముళ్ళు కేతువర్మ, ధృతవర్మలతో కలిసి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. వాళ్ళతో అర్జునుడు, రాకుమారులారా, ఇది ధర్మరాజు అశ్వం. దానికి కీలు తలపెట్టడం అంటే ఆయనకు తలపెట్టినట్టే. మన మధ్య ఎందుకు ఈ శత్రుత్వం? యుద్ధాల వల్ల ఇప్పటికే ఎన్నో అనర్థాలు జరిగాయి. ఇకనైనా మనం మిత్రులుగా ఉందామని అన్నాడు. కానీ వాళ్ళకు అర్జునుడి మీద ఉన్న ద్వేషం యుద్ధానికి పురుగొల్పింది. అర్జునుడు వారిస్తున్న వాళ్ళు వినకపోయేసరికి తప్పనిసరి అస్త్రాలను ప్రయోగించి వాళ్ళను ఓడించవలసి వచ్చింది. తర్వాత ప్రజ్ఞోజ్యోతిషపురంలో వజ్రదత్తుతో యుద్ధం చేశాడు. తర్వాత సింధు దేశం వెళ్ళాడు. అది సైంధవుని రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని అతని కుమారుడు పాలిస్తున్నాడు. అతను అర్జునుడి మీద యుద్ధానికి దిగుతుండగా అర్జుని పరాక్రమం తెలిసిన దుశ్శాల వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళిద్దరిని ఆపింది. కాసేపు అన్నయ్య అర్జున్తో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జునుడు మణిపురం వెళ్ళాడు. అది చిత్రగంధ రాజ్యం. చిత్రగంధతో వివాహమైన కారణంగా అర్జునికి చిత్రగంధలకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు బభ్రువాహనుడు. తన తండ్రి రాజ్యం వైపు వస్తున్నాడని స్వాగత సత్కారాలతో బభ్రువాహనుడు ఎదురు వెళ్ళాడు. అలా వస్తున్న కుమారుని చూసి అర్జున్కి కోపం వచ్చింది. కుమార బభ్రువాహన, ఇదేనా నీ క్షత్రియ ధర్మం? ఇంతేనా నీ పరాక్రమం? నాతో యుద్ధం చేయకుండానే సంధి చేసుకోవడానికి వస్తున్నావా? నీవు మహావీరుడు అనుకున్నా. నీ రాజ్యం పైకి వచ్చింది నీ తండ్రి అయినా సరే యుద్ధానికి సిద్ధపడాలి అని అంటూ బభ్రువాహన్లోని పౌరుషాన్ని రెచ్చగొట్టాడు. ఆ మాటలో బభ్రువాహన్ని మనసు నెచ్చుకుంది. అక్కడి నుండి వెళ్ళిపోయాడు.